నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాదిత్య భవన్లో జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన ప్రభుత్వ హయాంలో ప్రజలు కోరుకున్న మార్పు స్పష్టంగా కనబడుతుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అన్ని శాఖల సమన్వయం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దేశవ్యాప్తంగా 780 జిల్లాలలో కమిటీలను ఏర్పాటు చేసుకుని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. మీరు 1 వీక్ ముందే కలెక్టర్ గారితో కూర్చొని డిస్కస్ చేసుకొని 10:30 స్టార్ట్ చేసి 1 వరకు నడిపించి మళ్ళా వర్కింగ్ లంచ్ పెట్టి మళ్ళా 2 నుంచి 5:30 వరకు పెట్టి ప్రతి 3 నెలలకు ఒకసారి మనం తీసుకుంటే తప్పకుండా మనం ఒక 10 కోట్లైనా 20 కోట్ల ఏ ఒక్క రూపాయి కూడా వదిలిపెట్టకుండా కేంద్రంకి వెళ్ళి మనకు రావాల్సిన నిధులు, కేంద్రం నిధులు అంటే వాళ్ళు ప్రైవేట్ గా ఇచ్చే వాళ్ళ సొంత నిధులు కాదు, అది మన వాటా కూడా ఉంటుంది, మన ప్రజలు పెట్టిన ట్యాక్స్ కూడా ఉంటాయి. అలా ఇప్పుడే కలెక్టర్ గారు నాకు ఒకటి చెప్పింది. ఇప్పుడు అది ఇప్పుడు పెండింగ్ ఉన్నది. ఆ స్కీమ్ రాష్ట్రీయ కిసాన్ యోజన అని ఇద్దరు దిశా కమిటీ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు రిక్వెస్ట్ ఏంటంటే ఈ పార్లమెంట్ సెషన్ పోయినప్పుడు కలెక్టర్ గారు మీకు నోట్ ఇస్తారు. ఆ 40 కోర్స్ మీరు ఒక మాట యువరాజు పార్టీని కడతాను, మినిస్టర్ కలిస్తే ఆ 40 కోర్స్ వెంటనే రిలీజ్ అయితే మీకు దిశ మీటింగ్ మొదటిది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే చైర్మన్ గారికి నెక్స్ట్ మీటింగ్